సాధారణంగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పవర్ న్యాప్ అనే ఒక కొత్త కల్చర్ వచ్చింది. సో, పవర్ న్యాప్ అనేది రైట్. మంచిదా? ఎంతసేపు తీసుకోవాలి? ఇది ఎవరికి అవసరం? దానికి జాగ్రత్తలు చెప్తారా? న్యాప్‌కి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. వన్ ఈస్ మీరు న్యాప్ తీసుకున్న తర్వాత మీ కాగ్నిటివ్ పెర్ఫార్మన్స్ కానీ, యాక్టివిటీ లెవెల్ గానీ డెఫినిట్‌గా ఇంప్రూవ్ అయితే అవుతుంది. ఆ న్యాప్ వచ్చేసి ఈస్ ప్రాబబ్లీ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ సంబడీ హూ డజంట్ గెట్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఎట్ నైట్. ఒకవేళ మీకు 7.5 అవర్స్ కంటే తక్కువ నిద్రపోగలుగుతున్నారంటే నైట్‌లో డెఫినిట్‌గా ఆ న్యాప్ ఈస్ మచ్ మోర్ యూజ్‌ఫుల్. ఇన్ ఎనీ కేస్ న్యాప్ తీసుకుంటే యూ వాంట్ టు కీప్ ఇట్ అరౌండ్ 10-20-25 మినిట్స్ అండి. ఏమవుతుందంటే ఆ 20 మినిట్స్ దాటితే న్యాప్ ఒక స్లీప్ ఇనర్షియా అని డెవలప్ అవుతుందండి. మీరు వెన్ యూ వేకప్ ఫ్రమ్ దట్ న్యాప్ యూ సార్ట్ ఆఫ్ ఫీల్ టైర్డ్, సార్ట్ ఆఫ్ లాగ్డ్ అనమాట. స్లీప్ ఇనర్షియా అంటారు. అది ఆ 20 మినిట్స్ అరౌండ్ దాటితే ఇట్ సీమ్స్ టు బి మోర్ లైక్లీ. కానీ ఓవరాల్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ లాంగర్ నాప్స్ అండి, 30-40 ఈవెన్ 60 మినిట్స్ నాప్ తీసుకున్నా ఆ తర్వాత పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డే ఇట్ డెఫినెట్లీ సీమ్ టు ఇంప్రూవ్ ఇట్. సో ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ ఇనఫ్ స్లీప్ ఎట్ నైట్, I would say definitely consider some degree of nap, either 20 minutes gaani, 30 minutes gaani. But keep in mind that ఒకవేళ మీరు more than 20 minutes nap తీసుకుంటే you will have some degree of sleep inertia అని వస్తుంది as soon as you wake up. Um, I don't see any drawbacks of taking a nap andi, unless say you have sleep problems, you have insomnia, then definitely don't take a longer nap. మీరు ఒకవేళ లాంగర్ నాప్ తీసుకున్నారనుకోండి, లైక్ 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ, మీకు నైట్ టైం స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి ఇంకా వర్స్ కావచ్చు. ఆ పర్టికులర్ నైట్ లో యూ మే హ్యావ్ హార్డర్ టైం ఫాలోయింగ్ asleep. So if you have insomnia, I would definitely keep the daytime nap below 20 minutes. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.